హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్త్రీ ఎప్పుడు పురుషుడి స్పర్శను ఎక్కువగా కోరుకుంటుందో తెలుసా? స్త్రీ ఎక్కువగా తన భాగస్వామి స్పర్శను కోరుకునే కొన్ని సందర్భాలు. మొదటిది, భావోద్వేగంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ సమయంలో ఒక ప్రేమతో కూడిన హగ్, చేతిని పట్టుకోవడం లేదా భుజంపై చేయి వేయడం ఆమెకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. రెండవది, ఎక్కువ రోజుల తర్వాత కలిసినప్పుడు దూరంగా ఉన్న తర్వాత భాగస్వామి దగ్గరకు వస్తే ఆ ప్రేమపూర్వక స్పర్శ ఆమెకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మూడవది, తనను అర్థం చేసుకుని గౌరవించినప్పుడు తన భావాలను వినే, తనను విలువైన వ్యక్తిగా చూసే భర్త లేదా భాగస్వామి స్పర్శ ఆమెకు మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. నాలుగవది, ప్రేమతో గడిపే ప్రశాంతమైన క్షణాల్లో ఎలాంటి హడావిడి లేకుండా కలిసి కూర్చోవడం, చేతులు పట్టుకొని మాట్లాడుకోవడం వంటి చిన్న క్షణాలే బంధాన్ని మరింత బలపరుస్తాయి. ఐదవది, తాను సురక్షితంగా నమ్మకంగా ఉన్నానని అనిపించినప్పుడు నమ్మకం ఉన్న సంబంధంలో స్పర్శ మరింత సహజంగా ఆప్యాయంగా ఉంటుంది. ఆమె వంట చేస్తూ బిజీగా ఉన్నప్పుడు వెనుక నుంచి ప్రేమగా భుజంపై చేయి వేయడం, బయటకు వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో చేతిని పట్టుకోవడం, అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చాలా కష్టపడ్డావు అని చెప్పి ప్రేమగా హగ్ ఇవ్వడం వంటి చిన్న చర్యలు ఆమె మనసును గెలుస్తాయి. అలాగే ఇద్దరు కలిసి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుతున్న సమయంలో చేతిని పట్టుకొని వినడం కూడా ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్షణాల్లో ఆమెకు నేను ఒంటరిగా లేను, నా పక్కన నన్ను అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నాడు అనే భరోసా కలుగుతుంది. చాలామంది పురుషులు ప్రేమను ఎక్కువగా మాటల్లో వ్యక్తం చేయకపోయినా గౌరవప్రదమైన ఆప్యాయమైన స్పర్శ ద్వారా తమ భావాలను తెలియజేస్తారు. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. అదేవిధంగా చాలామంది స్త్రీలు కూడా అలాంటి స్పర్శ ద్వారా ప్రేమను అనుభవిస్తారు. అయితే ప్రతి స్త్రీ అభిరుచి ఒకేలా ఉండదు. కొందరికి హగ్లు అంటే ఇష్టం, మరికొందరికి చేతులు పట్టుకోవడం లేదా పక్కనే ప్రశాంతంగా కూర్చోవడం చాలు. అందుకే భాగస్వామి ఇష్టాలను అర్థం చేసుకోవడం, ఆమెకు సౌకర్యంగా అనిపించే హద్దులను గౌరవించడం చాలా ముఖ్యం. నిజమైన ప్రేమ అంటే ఒకరిపై ఒకరికి హక్కు చూపించడం కాదు, ఒకరినొకరు గౌరవించడం, అర్థం చేసుకోవడం, పరస్పర సమ్మతితో ఆప్యాయతను పంచుకోవడం. అలాంటి బంధంలో ప్రతి స్పర్శ ప్రేమను మరింత బలంగా మార్చే మధురమైన అనుభూతి నిలుస్తుంది. ఉదయం ఇంటి నుంచి బయలుదేరే ముందు ప్రేమగా చిరునవ్వు ఇవ్వడం, రోజు మధ్యలో ఎలా ఉన్నావు అని ఒక సందేశం పంపడం, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కొంత సమయం ఆమెతో గడపడం, ఇవన్నీ ఆమెకు తాను ముఖ్యమైన వ్యక్తిననే భావనను కలిగిస్తాయి. అలాగే ఆమె మాట్లాడుతున్నప్పుడు ఫోన్ పక్కన పెట్టి పూర్తిగా వినడం కూడా ప్రేమను వ్యక్తపరిచే ఒక అందమైన మార్గం. ఎందుకంటే వినబడుతున్నాననే భావన ఒక సంబంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. కొన్ని సందర్భంలో ఆమె మాటల్లో చెప్పకపోయినా తన ప్రవర్తన ద్వారా ఆప్యాయతను కోరుకుంటుంది. అలాంటి సమయంలో ఆమె భావాలను అర్థం చేసుకొని ప్రేమతో గౌరవంతో స్పందించే భాగస్వామి మనసులో ప్రత్యేకమైన స్థానం సంపాదించాడు. గుర్తుంచుకోండి, ప్రేమ అనేది పెద్ద పెద్ద మాటల్లో కాదు, ప్రతిరోజు చూపించే చిన్న చిన్న శ్రద్ధలో ఉంటుంది. పరస్పర గౌరవం, నమ్మకం, నిజాయితీ, సమ్మితి ఉన్నప్పుడు మాత్రమే స్పర్శకు నిజమైన అర్థం ఉంటుంది.
అందుకే మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆమె భావాలను గౌరవించండి. ప్రేమను కేవలం మాటల్లో కాకుండా మీ ప్రవర్తనలో కూడా చూపించండి. అప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. ప్రతిరోజు ఒక కొత్త అనుభూతిగా మారుతుంది. ఇప్పుడు చాలామంది అడిగే మరో ప్రశ్న, స్త్రీకి నిజంగా ఏమి కావాలి అనే విషయం. దానికి ఒక్క మాటలో సమాధానం చెప్పాలంటే ప్రేమతో కూడిన అనుబంధం. ఆమెను అర్థం చేసుకునే వ్యక్తి, తన భావాలను విలువ ఇచ్చే వ్యక్తి, కష్టాల్లో తనకు అండగా నిలిచే వ్యక్తి ఆమెకు జీవితంలో ఉంటే ఆ బంధం సహజంగానే మరింత బలపడుతుంది. ఒక స్త్రీకి తన భాగస్వామి దగ్గర ఉన్నప్పుడు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తే, అతనితో మాట్లాడాలని, సమయం గడపాలని, ఆప్యాయంగా ఉండాలని మరింత అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమ అనేది బలవంతంగా వచ్చే భావం కాదు. అది నమ్మకం, గౌరవం, ఆప్యాయత పెరిగిన కొద్ది సహజంగా పెరిగే అనుబంధం. ఇంకో ముఖ్యమైన విషయం, ప్రతిరోజు ఒకేలా ఉండదు. కొన్ని రోజులు ఆమె చాలా సంతోషంగా ఉండవచ్చు, మరికొన్ని రోజులు ఒత్తిడిగా లేదా అలసటగా ఉండొచ్చు. అలాంటి సమయంలో ఆమె మనసును అర్థం చేసుకునే, ఆమెకు అవసరమైనంత వ్యక్తిగత స్థలాన్ని కూడా ఇవ్వడం మంచి భాగస్వామి లక్షణం. నిజమైన ప్రేమలో ఇద్దరు ఒకరి భావాలను మరొకరు గౌరవిస్తారు. ఇద్దరికీ సౌకర్యంగా ఉన్నప్పుడే ఆప్యాయతను వ్యక్తం చేస్తారు. అదే ఆరోగ్యకరమైన సంబంధానికి పునాది. అందుకే గుర్తుంచుకోండి, ప్రేమను నిలబెట్టేది కేవలం స్పర్శ కాదు. ఆ స్పర్శ వెనక ఉన్న గౌరవం, విశ్వాసం, పరస్పర సమ్మతి, నిజాయితీ ఇవి ఉన్నప్పుడు మాత్రమే ఏ బంధమైన జీవితాంతం అందంగా కొనసాగుతుంది. చాలామంది ప్రేమ అంటే పెద్ద పెద్ద సర్ప్రైజులు, ఖరీదైన బహుమతులు లేదా ప్రత్యేక సందర్భాలు మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి ఒక బలమైన బంధం ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనులు మీదే నిర్మించబడుతుంది. ఒకరినొకరు గౌరవించడం, మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం, తప్పులు జరిగినప్పుడు క్షమాపణ చెప్పడం, సంతోషాన్ని పంచుకోవడం, కష్టాల్లో తోడుగా నిలవడం ఇవే ఒక సంబంధాన్ని నిలబెట్టే నిజమైన బలాలు. ఒక స్త్రీ తన భాగస్వామిలో కోరుకునేది కేవలం ప్రేమ మాత్రమే కాదు, తనను అర్థం చేసుకునే మనసు, తన మాటలకు విలువ ఇచ్చే స్వభావం, తన ఆనందాన్ని కూడా తన ఆనందంగా భావించే వ్యక్తి. అలాగే ఒక పురుషుడు కూడా తన భాగస్వామి నుంచి ప్రేమ, గౌరవం, ప్రోత్సాహం, నమ్మకం కోరుకుంటాడు. అందుకే ఒక మంచి బంధం అనేది ఒకరి కోరికల గురించి మాత్రమే కాదు, ఇద్దరు ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకుని పరస్పరం గౌరవించుకునే ప్రయాణం. గుర్తుంచుకోండి, ప్రేమ బలవంతంగా లభించదు. అది సమయం, నమ్మకం, నిజాయితీ, పరస్పర సమ్మతి, ఆప్యాయతతో క్రమంగా పెరుగుతుంది. అలాంటి ప్రేమే జీవితాంతం గుర్తుండిపోయే అందమైన అనుబంధంగా మారుతుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ జీవిత భాగస్వామితో కూడా పంచుకోండి. ఇలాంటి సంబంధాలు దాంపత్య జీవితం, ప్రేమ, పరస్పర అవగాహనకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి అంశంతో కలుద్దాం. నమస్కారం.